బాడీలో అధికంగా ఫ్యాట్ ఎందుకు స్టోర్ అవుతుందో తెలుసా? సో అప్పట్లో జంతువులు కానీ మనుషులు కానీ కరువు కాలం వచ్చేది. ఆ కరువు కాలంలో బ్రతకడానికి, అంటే సమ్మర్లో కానీ వింటర్లో కానీ బ్రతకడానికి జంతువులు, అంటే మనం కూడా ఒక జంతువే కదా, సో ఫ్యాట్ని స్టోర్ చేసి పెట్టుకున్నాయి. ఓ 3 నెలలు 4 నెలలు 2 నెలలు ఓ వారము తినకుండా బ్రతకడానికి. వింటర్లో చలికాలంలో ఫుడ్ దొరకదు, సమ్మర్లో ఫుడ్ దొరకదు, కాబట్టి అవన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్యాట్ రూపంలో బాడీలో అది ఎనర్జీగా తర్వాత ఉపయోగపడుతుందని. దాని తర్వాత మనుషులకు కూడా ఇది వర్తిస్తుంది. అందుకే మనం ఏది తిన్నా, ఏ కొంచెం ఎక్స్ట్రా తిన్నా అది ఫ్యాట్ కింద స్టోర్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం పని చేయడం, కరువు కాలాలు లేవు, జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది. సో మన బాడీలో ఫ్యాట్ స్టోర్ అవుతూనే ఉంది. బాడీకి కావాల్సినంత మజిల్ గ్రోత్ లేదు. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్యాట్ని పెంచుకుంటూ మజిల్ని తగ్గించుకుంటాం అన్నమాట. సో మనము అదే అప్పుడు ఎలా పనిచేశారో అలా పనిచేస్తూ మజిల్ని గ్రోత్ చేస్తూ ఫ్యాట్ని తగ్గించుకుంటూ ఉంటే ఈ కాలం మనిషిలాగా మనం ఎప్పుడు హెల్దీగా ఉంటాం.